దానం. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది కర్ణుడు. దానంలో ముందుండేవాడు కర్ణుడు. ఈ విషయం మనందరికీ తెలుసు. ఒకరోజు అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడు, బావా, నేను దానాలు చేశాను, అవసరమైతే కర్ణుడి కంటే ఎక్కువ చేస్తాను. అయినా ఎవరు నన్ను గుర్తించలేదు. అందరూ కర్ణుడినే పొగుడుతున్నారు. దీని వెనుకున్న కారణమేంటి అని అడిగాడు అర్జునుడు. అప్పుడు చిన్న చిరునవ్వుతో కృష్ణుడు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయాడు. కొన్ని రోజుల తర్వాత అర్జునుడిని కృష్ణుడు బయటకు తీసుకెళ్ళాడు. అలా వెళ్తూ వెళ్తూ వారికి ఒక 2 బంగారపు కొండలు కనిపించాయి. వాటిని చూసి అర్జునుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు కృష్ణుడు, అర్జునా, ఈ బంగారపు కొండల్ని దానం చేయు, అప్పుడైనా నీకు కర్ణుడి కంటే మంచి పేరు వస్తుందేమో అని అన్నాడు. వెంటనే అర్జునుడు చుట్టుపక్కల ఉన్న సేనాపతులను పిలిచి గ్రామాల వారందరికీ బంగారం తీసుకోమని కబురు పెట్టమని అన్నాడు. ఈ వార్త విన్న ప్రజలందరూ రావడం మొదలుపెట్టారు. అర్జునుడు ఆ బంగారపు కొండల్ని చిన్న చిన్నగా ముక్కలు చేసి దానం చేయడం మొదలుపెట్టాడు. ఎంత దానం చేసినా సరే బంగారం అస్సలు అయిపోవడం లేదు. దానం చేసి 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 అలసిపోయి అర్జునుడు, కృష్ణ, దానం చెయ్యాలంటే చిరాకేస్తుంది అని అన్నాడు. అప్పుడు కృష్ణుడు చిన్న చిరునవ్వుతో, అర్జున, నీకు దానం ఎలా చెయ్యాలో చెబుతా ఉండు అని చెప్పి కర్ణుడిని పిలిపించాడు. కృష్ణుడు కర్ణుడితో ఇలా అన్నాడు, కర్ణ, ఈ బంగారపు కొండలు నాకు అర్జునుడికి కనిపించాయి. వీటిని నువ్వే ఎవరికైనా దానం చేస్తే బాగుంటుంది అని అన్నాడు కృష్ణుడు. వెంటనే కర్ణుడు అక్కడున్న ప్రజల వైపు తిరిగి, ఈ కొండలు మీవి, వీటిని తవ్వి తీసుకెళ్ళండి అని అన్నాడు. ప్రజలందరూ బంగారాన్ని తవ్వి తీసుకెళ్లారు. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు, అర్జున, నీకు బంగారంపై ఆశ ఉంది, అందుకే ఆ బంగారపు కొండల్ని చిన్నగా చిన్నగా ముక్కలు చేసి పంచిపెట్టావు. కానీ కర్ణుడికి దాని మీద ఆశ లేదు, అందుకే ప్రజలందరికీ ఆ కొండంతా ఇచ్చేశాడు. దానం చేసేవారికి మనసులో ఎటువంటి ఆశ ఉండకూడదు, అప్పుడే ఆ దానం ఫలిస్తుంది అని అర్జునుడికి కృష్ణుడు బోధ చేశాడు. మంచి పనులు మనం చేసుకుంటూ పోతే వాటి ఫలితం రెట్టింపుగా ఏదో ఒకరోజు మనకు మంచిని తప్పకుండా మోసుకొస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.